హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది కదా. ఇప్పుడైతే ఆల్రెడీ మనం మినపప్పు బియ్యం వేసి ఇడ్లీకి నానబెట్టి రుబ్బుకుంటాం కదా. రుబ్బుకున్నప్పుడు నైటు సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత అయితే మార్నింగ్ మనం ఇడ్లీ పోసే ఒక 2-3 అవర్స్ ముందైతే ఇలా ఒక గిన్నెలకి తీసుకోవాలి. తీసుకొని ఒక 3-4 స్పూన్ల వరకు అయితే రాగి పిండి వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. అసలు షుగర్ అనేదే రాదన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు వైట్ కలర్ ఇడ్లీ తింటేనైతే షుగర్ బాగుంటుంది దాంట్లో. ఇలా చేసుకొని కొంచెం రాగి పిండి వేసుకొని తింటేనైతే ఏం కాదన్నమాట. ఆల్రెడీ డాక్టరే చెప్పారన్నమాట. ఒకసారి మా అత్తమ్మకి హాస్పిటల్ వెళ్ళినప్పుడు చెప్పారంట, దోశ అయినా ఇడ్లీలో అయినా ఇలా రాగి పిండి వేసుకొని పోసుకుంటే అసలు దాంట్లో షుగరే ఉండదు అని చెప్పారంట. అందుకనేసి అప్పటి నుంచి అయితే నేను ఇలానే చేస్తున్నాను అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ అయినా దోశ అయినా కానీ. దోశకు కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మరి నైట్ వేసి కలిపి నానబెట్టొద్దు, పుల్లగా అవుతుంది, తినబుద్ధి కాదన్నమాట. ఇలా చేసుకోండి. మార్నింగ్ అప్పటికప్పుడు మనం 6కి అట్లా నానబెట్టుకుంటే 8-9 వరకు ఇడ్లీ చేసుకోవచ్చు. ఇగో ఇలా మనం ఎగ్ కలుపుతాం కదా, దాంతోనైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అసలు గడ్డలుగా లేకుండానైతే వెళ్ళినంత చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలాసేపు ఒక 10 నిమిషాల పాటు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. మనము స్పూన్తో కలిపినామంటే మొత్తం గడ్డలుగా ఉంటుంది అక్కడక్కడ. ఇలా మనం మిక్సీ చేసినామంటే ఉండదు. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఒక 3-4 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కూడా దాని లోపల పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దు, ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇగో ఈ విధంగా ఇడ్లీలు కూడా చాలా బాగా పొంగుతుంటాయి. మనం ఇట్లా రైస్తో చేసిన ఇడ్లీలు అయితే చాలా బాగా పెద్దగా పొంగుతాయి. మనం రవ్వ ఇడ్లీ అయితే అసలు పొంగదన్నమాట. మనం ఎంత పోస్తామో అంతే ఉంటుంది. చూడండి, ఈ విధంగా పోసాను కదా, ఒక్కొక్క స్పూనే పోసాను. ఇగో అయ్యాక చూడండి ఎంత బాగున్నాయని. ఇగో ఇలా ఉబ్బాయో చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడైతే వాటర్ చల్లుకొని ఇలా సాఫ్ట్గా ఉన్న స్పూన్తోనైతే ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో స్పూను కొంచెం తడుపుకుంటూ ఈ విధంగా తీయాలి. ఎందుకంటే రాగి పిండి మిక్స్ చేసినాం కాబట్టి కొంచెం కింద అంటుకుపోతూ ఉంటాయి. ఈ విధంగా తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఇలా దాని చుట్టూగా ఇలా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. కలర్ కూడా రాగి పిండి వేసాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంట్లోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా ఆనియన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా అంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను.